పెన్షనర్స్ అంతా కూడా మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. అంటే తమ జీవితం మొత్తం కూడా ఉద్యోగం వచ్చి నుంచి వెళ్ళి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి పనిచేయడం జరిగింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కోసం కావచ్చు, అలాగే పెన్షన్స్ కోసం రోడ్లెక్కిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సరే పిఎఫ్ ఆఫీస్ దగ్గర కావచ్చు, అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా ఎన్నో రోజులు వాళ్ళు ధర్నాలు చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ కేబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగిందో దానిపైన కూడా అంటే ఎంతవరకు అయినప్పటికీ కూడా కొంతవరకు అయితే సంతోషంగా ఉన్నట్టు కూడా తెలియడం జరిగింది. ఇందులో భాగంగా పెన్షనర్స్ ఉన్నారు. అలా అడిగే ప్రయత్నం మరి చెప్పండి, అంటే కొద్దో గొప్ప అంటే ఎంతవరకు అయిందని తెలియదు కానీ ఈ డిసిషన్ పట్ల అయితే పెన్షనర్స్ సంతోషంగా ఉన్నారా? చాలా చాలా సంతోషంగా ఉన్నాము. నిజంగా ప్రభుత్వానికి ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా మాకు తెలియట్లేదు. మా దాంట్లో కొంతమంది అసంతృప్తిగా ఉన్నది వాస్తవము. వారికి కూడా మేము రెక్టిఫై చేస్తాము. ఇది కూడా బ్యాలెట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. సిఎస్ గారు కూడా చెప్పడం ఏం జరిగిందంటే, ఇది ముందు లాంచ్ చేసుకోండమ్మా, ఏదైనా ఎక్కువ తక్కువ ఏదైనా ఉన్నా కూడా సరి చేసుకుందామని చెప్తున్నారు. మా మిత్రులందరూ కూడా సమన్వయం పాటించి దాంట్లో ఎటువంటి అవకతవకలున్నా అందరినీ మేలుకొల్పి ట్రస్ట్ అంటున్నారు, మన టీజేఏసీ ఉంది, మీరందరూ ఉన్నారు, అందరం కలిసి తగిన నిర్ణయాలు లాస్ అవుతుంది అన్నప్పుడు ఇది ఇంతటితో ఆగిపోదు. మనకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మీరు మీడియా రూపకంగా కానీ మీకు దక్క నాయకత్వంలో ఎక్కడైనా కూడా మీ సమస్యలు చెప్పొచ్చు. దాన్ని ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్దాము. ఏ ఒక్కరిదో కాదు, మన అందరము ఒకటే. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరము కూడా ఒకటే. పెన్షనర్స్ ఎంత బాధపడుతున్నారు అనేది ప్రత్యక్షంగా నేను చూడగలిగాను. నా పక్కకున్న మిత్రుడే, నా కోలీగే చనిపోవడం జరిగింది హెల్త్ కార్డు లేకుండా. అప్పటి నుండే నేను బయటకు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఇంకేం చేస్తాం లేని ఇంట్లో కూర్చున్నాము. ఆ తర్వాత నా పక్కింటి వాళ్ళకి ఇట్లా నా కోలీగ్స్కి జరిగిన తర్వాత, అరే హెల్త్ కార్డు మనం ఎందుకు సాధించొద్దని మా మహిళా సోదరిమణులందరినీ కూడా నేను ఏకం చేసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని 15 మందితో మొదలుపెట్టాం. కమిటీ చేసాము. ఈరోజు మా దగ్గర మెంబర్లు కూడా 7-8 మెంబర్స్ అయ్యారు, మహిళా పెన్షనర్స్ కూడా. వారందరి ఆధ్వర్యంలో కూడా ఎన్నో ప్రోగ్రాం చేశాం. ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి ఈహెచ్ఎస్ మీద మేము ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, అరే అదేందమ్మా మీకు లేదా అని కూడా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎంబడే సిఎస్ గారిని పిలిచి వీళ్ళందరినీ, అప్పుడు శాంతికుమార్ గారు ఉండినాయి, జరగడం జరిగింది. ఎన్నో విషయాలలో కూడా మాకు అందరికీ పెద్దన్న మా సుధాకర్ అని ఉన్నారు, పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా ఫెడరేషన్లో కూడా సుధాకర్ అన్నాను ముఖ్యంగా. వారు కూడా ఎన్నో విధాల ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా గవర్నమెంట్ దగ్గరికి పోయి ఎన్నో విధాల చెప్పి దీనివల్ల చాలా నష్టపోతున్నారు, ఉద్యోగస్తులు మీకు దూరం అవుతున్నారు, పెన్షన్స్ కూడా తక్కువ లేరు, ఈరోజు 3 లక్షల పైన ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరగాల. హెల్త్ కార్డు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరపండి అని కోరుకుంటే, వారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రివర్గ సభ్యులు కానివ్వండి, అందులో ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా ఆలోచించి నిజమే కదా ఇది మనం ఇవ్వకపోవడం చాలా దారుణమని ముందుకు వచ్చి ఇచ్చినందుకు తల్లులుగా మా ఆశీర్వాదం ఎప్పుడూ ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ఏ స్కీములు కానీ మీకు అనుగుణంగా సంతోషంగా మేము కూడా ప్రజలకు తీసుకెళ్తాము. మీ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా మేము కూడా మీకు అండగా ఉంటాము. ఈ ట్రస్ట్ పెట్టిన మీరు ఈ హెల్త్ స్కీమ్ కూడా సరిగ్గా నడుస్తుందా లేదని మాత్రం ఎప్పటికప్పుడు మేము కానివ్వండి, మా టీజేఏసీ కానివ్వండి, అందులో ట్రస్ట్ మెంబర్స్ కానివ్వండి, ఎనీ ఎంప్లాయీ ఎనీ పెన్షనర్ తప్పకుండా మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాత్రం కోరుకుంటున్నాను. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత వస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో ఎస్ఐకి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటున్నారు, మరి దాని పరిస్థితి ఏంది, అది నమ్మొచ్చు అంటారా? మీరు ఒక్కటండి, మన తల్లిదండ్రులు పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఇదిరా అంటారు. కన్న తండ్రి చెప్పింది నమ్ముతారు కదా, నువ్వేంది అంటారు. ఎప్పుడు జరుగుతుంది అది? అది మనకు ఈరోజు చెప్పాడు, మనం 6 నెలలు చూస్తాము, 1 ఇయర్ చూస్తాము, జరుగుతుందా లేదా అని అప్పుడు చూస్తాము, దాన్ని క్వశ్చన్ చేస్తాము. ప్రభుత్వం అనేది మనకు తల్లిదండ్రులు లాంటిది. ఈరోజు మేము 35 ఏళ్ళు సర్వీస్ చేశాం ప్రభుత్వానికి. మమ్మల్ని అట్లా అన్యాయం చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ఉద్యోగస్తులను కానివ్వండి, పెన్షనర్స్ని కానివ్వండి, తప్పకుండా వారు మంచిగా చూసుకుంటారు, ఒక పెద్ద కొడుకుగా ఉంటారని మేము నమ్ముకుంటున్నాము. అదేవిధంగా మాలో ఉన్న అసంతృప్తిని కూడా పోగొట్టే బాధ్యత కూడా టీజేఎస్ మీద ఉంది, అందరి మీద ఉంది. వారికి ఉన్న అపోహలు 24లో రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బెనిఫిట్స్ రాకపోవడం అనేది మేము దాచుకున్న డబ్బులండి. వారికి ఇప్పుడు వరకు కూతురు పెళ్లి చేస్తాడు,
నీకు నా రిటైర్మెంట్ అమౌంట్ ఇస్తానరా నీకు అని అంటాడు. ఆ అమౌంట్ ఇవ్వకపోయేటరికి వాళ్ళ ఆడపిల్లను ఇంటి మీదకి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. కొడుకు కొంతమంది విద్యావంతులై వారంతలు వాళ్ళు బతుకుతున్నారు, విద్యావంతులు కాకుండా పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నీకు ఇస్తారా అన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని విధంగా ఇది రాకపోగా కన్న పిల్లలు కూడా ఎదురు తిరగడంతో వాళ్ళు ఏం చేయాలో కొంతమంది చాలా మానసికంగా లోనవుతున్నారు. మొన్న వరంగల్లో సమ్మిరెడ్డి గారు అని ఒక టీచర్, రిటైర్డ్ టీచరు, ఎప్పటి నుంచో కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. అదే దృష్టికి ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర ఉన్న వాళ్ళు గుర్తించి అడగడము, మేము అవన్నీ రిపోర్ట్స్ పంపడంతో 1 డేలో 58 lakhs చెక్ పంపారు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా వాళ్ళ దృష్టిలోకి వస్తే తప్పకుండా చేస్తున్నారు. అది నిదర్శనం మొన్న సమ్మిరెడ్డి గారికి జరిగిందే మనకు అది తప్పకుండా ఎక్కడ ఎవరు అంటే ఎమర్జెన్సీలు ఉంటేనే ఇస్తారా అని కూడా కొంతమంది అడగొచ్చు. అంటే అది కూడా మనకు ప్లస్సే కదండి. అది తప్పకుండా ఇప్పుడు 1500 కోట్లు చేయమని టీజేఏసీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. పెన్షనర్స్కి మాత్రం ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ బాధ్యతలలోకి వెళ్ళి విముక్తి చేయాలని కోరుకుంటున్నాం. మా అందరి తరపున అండి సీఎం గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నామండి. మేము ప్రతి మీటింగ్లో కూడా ప్రెస్ మీటింగ్లో మీ ద్వారా మేము సీఎం గారికి ఎన్నో అర్జీలు పెట్టడం, ఎన్నో అడిగామండి. ఏంటంటే మేము గవర్నమెంట్లో 35 సంవత్సరాలు వర్క్ చేసినాము. వర్క్ చేసిన తర్వాత మా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి పెద్ద కొడుకుగా సీఎం గారికి ఉందండి. మీరు ఎన్నో పథకాలు చేస్తున్నారు పబ్లిక్కి, కానీ మాకు కూడా మీ తల్లిదండ్రులుగా మీరు కూడా ఒక పథకంలో, ఒక సంక్షేమ పథకం లాగా మా ఈహెచ్ కార్డు ఇవ్వాలని మేము ఎన్నోసార్లు అడగడం జరిగిందండి. వారు బాగా స్పందించి, అంటే మేము ఇన్నిసార్లు ఒక తల్లులుగా, అంటే జేఏసీ వాళ్ళు, మా సోదర సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ తరపున వాళ్ళు అడుగుతున్నారండి. మేము ఉమెన్ తరపున అంటే అన్ని డిమాండ్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. మేము ఒక్క సింగిల్ అజెండా తోటి మేము బయటకు వచ్చామండి. ఒక 1.5 year అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ అని మేము ఒక ఫామ్ చేశామండి. ఈ దీని మీద మా పోరాటం సాగించామండి. ఫస్ట్ మేము సీఎం గారికి రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి, చెక్ ఇవ్వడానికి అని వెళ్ళి రిలీఫ్ ఫండ్ ఇచ్చి అప్పుడు మా ఆవేదన వారికి చెప్పడం జరిగిందండి. దాంతో వాళ్ళు హెల్త్ సెక్రటరీని పిలిచి అసలు వీళ్ళకి ఏంటి, వీళ్ళ పరిస్థితులు నాకు రిపోర్ట్ కావాలి, వీళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగిందండి. ఆ రకంగా మమ్మల్ని సుధాకర్ గారు అయిన ఒక సీనియర్ మోస్ట్ అండి, మీ అందరికి కూడా తెలుసు, ఆయన సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్గా చేశారు, ఇప్పుడు సెంట్రల్లో కూడా ఆయన సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన్నే మమ్మల్ని పిలిచి అసలు హెల్త్ కార్డు ఇష్యూ ఏంటని అడిగితే మీకు వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయిగా అని చెప్పారు. అక్కడికి వెళ్తే అండి, నేను కూడా మొన్న రీసెంట్గా అడిగానండి, అక్కడ ఓన్లీ హెడేక్ ట్యాబ్లెట్ కానీ టాబ్లెట్స్ ఏమి దొరకవండి, వెళ్ళడం వస్తాను. మేము ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేము సీఎం గారి దృష్టికి, హెల్త్ సెక్రటరీకి, ప్రతి ఒక్కరికి చెప్పామండి. మేము ఎక్కే మెట్టు దిగే మెట్టు ప్రతి మినిస్టర్ని, ప్రతి సెక్రటరీని ఫస్ట్ మాకు హెల్త్ కార్డు ఇవ్వండి, మిగతా అన్ని 1 by 1 మీరు ఎప్పుడైనా ఇస్తారు, మీకు బడ్జెట్లో కానీ లేకపోతే రాష్ట్రం కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మేము చెప్పారు. ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ మా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం ఉంటేనే మీకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందండి. ఈ తల్లిదండ్రుల్ని మీరు హెల్ప్ చేయాలని మేము ఎన్నో రకాలుగా అడగటం మూలంగా వారు మాకు ఇవ్వడం జరిగిందండి. మీ అందరి తరపున వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నామండి. సో మొత్తంగా పెన్షనర్స్ ఏదేమైనప్పటికీ కూడా తమ డిమాండ్లు ఉన్నప్పటికీ ఎంతో కొంతవరకు ఇప్పటికైతే పెన్షనర్కి సంబంధించిన సమస్య కొద్ది వరకైనా తీరిందని కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఉద్యోగులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి రోజు ప్రతినిత్యం సీఎం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం, కానీ పెన్షనర్స్గా ఉన్న తమ పరిస్థితి మాత్రం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ధర్నాల ద్వారానే కావచ్చు, నిరసన ద్వారానే తమ ఉన్న సమస్యలను చెప్పే పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నారు. సో మొత్తంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్లో డిసిషన్ తీసుకుందో అది పెన్షనర్స్కి కొంత ఉపశమనం కలిగిందని కూడా వారు చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.